హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే క్విక్ సార్టింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో నేను మీకు మెర్జ్ సార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్ రెండు డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ని ఫాలో అవుతాయి. సో నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎగ్జాంపుల్ 1, గివెన్ అరేలో గివెన్ ఎలిమెంట్స్ ఇవి. సో ఇండెక్స్ నుంచి నేను 0, 1, 2, 3, 4 అండ్ సో 8 వరకు అయితే రిప్రజెంట్ చేసుకున్నాను. సో మెర్జ్ సార్టింగ్ అంటే డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పాను కదా. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలంటే 8 డివైడెడ్ బై 2 ఎంత? 4. అంటే 4 ఇక్కడ డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? డివైడ్ చేస్తున్నా. 15, 5, 24, 8, 1 అండ్ ఇక్కడ 3, 16, 10, 20 అండ్ ఇక్కడ మళ్ళీ డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? మిడ్ వాల్యూ నుంచి డివైడ్ చేయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. ఏంటి? 15, 5 ఓకేనా? అండ్ 15, 5, 24 ఇక్కడ 8, 1 అండ్ ఇక్కడ నేను ఎలా డివైడ్ చేస్తాను? 3, 16, 10, 20 ఓకేనా? ఇలా ఎప్పుడు దాకా డివైడ్ చేయాలంటే ఇవన్నీ సింగిల్ ఎలిమెంట్ గా వచ్చే వరకు డివైడ్ చేయాలి. ఓకేనా? అండ్ నేను మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. 15, 5 సారీ, లింక్ ఇక్కడ వేయాలి. 15, 5 అండ్ 24, 8, 1, 3, 16, 10, 20 ఓకేనా? అండ్ నేను ఇక్కడ మళ్ళీ డివైడ్ చేయాలి. 15, 5 ఓకేనా? సో ఇలా ఇచ్చిన అరేని సింగిల్ ఎలిమెంట్ వచ్చే వరకు నేను డివైడ్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి, మళ్ళీ బోర్డ్ రబ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే వీటిని మెర్జ్ చేయాలి. ఓకేనా? వీటిని మెర్జ్ అంటే ఇలా మెర్జ్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ మెర్జింగ్ చేసేటప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి ఎలిమెంట్స్ అన్ని. ఓకేనా? డివైడ్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వం. ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చేదాకా డివైడ్ చేస్తాం. బట్ మెర్జ్ చేసేటప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ ని ఫాలో అవుతాం. అరేలో ఎలిమెంట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ ఫిల్ చేస్తాం. ఓకేనా? డివైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నేను 15, 5, 24 అంటే ఈ మూడింటిని ఒక అరేలో పెట్టాలి. ఓకేనా? సో ఈ రెండింటిని మనం ఒక దాంట్లో పెట్టాలి. ఈ రెండింటిని ఒక దాంట్లో, ఈ రెండింటిని ఒక దాంట్లో. ఓకేనా? సో నేను ఇక్కడ పైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ 15, 5, 24 మెర్జ్ చేస్తున్నా. ఓకేనా? 5, 15, 24 ఓకేనా? ఈ మూడింటిని మెర్జ్ చేశా. ఇప్పుడు 8 and 1 ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 1, 8 ఓకేనా? నెక్స్ట్ ఏంటి? 3, 16 మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. 3, 16 నెక్స్ట్ ఏంటి? 10, 20 ఓకేనా? సో ఇలా మెర్జ్ చేయాలన్నమాట. సో దీని కంటిన్యూషన్ పైన ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. ఓకేనా?
సో 1 2 3 4 మెర్జ్ చేసేటప్పుడు ఏం చెప్పాను, అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకేనా, 1 5 8 1 5 8 15 24 అండ్ ఇక్కడ 1 2 3 4. ఓకేనా, ఇక్కడ ఏంటి 3 10. సో ఇక్కడ ఏంటి 3 10 16 20. ఓకేనా, ఇలా అసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8. అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 1 3 5 8 1 3 5 8 తర్వాత ఏంటి 10. ఓకేనా, 10 తర్వాత 15 16. ఓకే, నెక్స్ట్ 20 24. సో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద ఫైనల్ మెర్జ్డ్ అరే. ఓకేనా, సో దిస్ ఈస్ ద మెర్జ్ సార్టింగ్. ఓకే, నోట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.